अस्सलामुअलैकुम वेलकम बैक टू అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ నేను బియ్యం పిండితో బోండా చేస్తున్నాను అది ఎలా చేయాలో చూద్దాం దాని ప్రాసెస్ దాని కోసం నేను బియ్యం పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ బియ్యం పిండి ఈ కప్పుతో 2 కప్పులు ఇందులోకి ఇదిగోండి ఫ్రెండ్స్ 2 కప్పుల బియ్యం పిండి వేసాం కదా అందులో 1/2 కప్పు గోధుమ పిండి 1/2 కప్పు బొంబాయి రవ్వ ఇదిగోండి 1/2 కప్పు బొంబాయి రవ్వ అందులోకి తగినంత సాల్ట్ మనం పెరుగు చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలపండి పిండి అనేది బాగా కలపాలి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బోండా పిండి కలుపుతాం కదా అలాగే కలుపుకోండి ఇది బాగా కలిపి మనం ఇందులో కొద్దిగా సోడా కూడా వేయాలి సోడా కూడా వేసి బాగా కలిపి బోండా పిండిలాగా కలుపుకోవాలి కలుపుకొని 1 గంట నానాలి పిండి ఇందులో మనకి బొంబాయి రవ్వ ఉంది కదా బాగా కలపండి ఎంత బాగా కలిపితే బోండా అనేది అంత టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ మనం పిండి అనేది కలపడంలో ఉండిద్ది మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటాయి బోండాలు బాగా కలపాలి ఫ్రెండ్స్ కలిపి నానాలి పిండి ఫస్ట్ గా పిండి 1 గంట అనేది నానితే మనకి బోండా అయినా సరే బజ్జీ అయినా సరే సల్ల పునుకులు అయినా సరే పిండి అనేది 1 గంట బాగా నానాలి ఫ్రెండ్స్ ఇందులో మనం సోడా కూడా కొద్దిగా వేసుకోవాలి బేకింగ్ సోడా ఉంటే అది కూడా వేసుకోండి దాంతో కూడా బోండాలు చాలా టేస్టీగాను గుల్లగా వస్తాయి ఫ్రెండ్స్ ముందు మనం బేకింగ్ సోడా అనేది వేస్తే బోండా అనేది గుల్లగా ఉండిద్ది మనకి చాలా టేస్టీగా ఉండిద్ది ఇదిగోండి ఇలా బాగా కలపండి మీరు అనుకుంటున్నారేమో ఈవిడేంటి అన్ని టిఫిన్ ఐటమ్ చెప్తుంది అని ఉపవాసాలు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సాయంత్రం అందరం టిఫిన్ ఐటమే కదా ఎక్కువ చేసుకునేది అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఒక్కొక్క వెరైటీ చేసి చూపిస్తున్నాను రోజుకి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి చేసుకోవట్లేదు చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కలిపాం కదా మన పిండి ఇదిగోండి ఇలా కలిపి 1 గంట పెట్టేద్దాం దాని తర్వాత సోడా వేద్దాం ఇదిగోండి ఇంకోసారి వేసుకుందాం హోటల్ స్టైల్ లాగా రౌండ్ గా రాలేదు ఫ్రెండ్స్ కానీ గుల్లగా ఉంటాయి అందుకే మనం టిఫిన్ అనేది చేసుకుంటున్నాం
పిల్లలు ఉపవాసాలు ఉంటున్నారంటే వాళ్ళకి ఏదో ఒకటి వెరైటీలు చేసి పెట్టాలి కదా, తల్లిగా అది నా బాధ్యత కదా. దానికోసం నేను వెరైటీ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా బోండా అనేది బాగా ఎర్రగా అవ్వాలి. ఎర్రగా అయితే క్రిస్పీగానే ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది బియ్యం పిండి కదా. బియ్యం పిండి బోండాలు క్రిస్పీగానే ఉంటాయి, గుల్లగా కూడా ఉంటాయి. చూస్తాం, నేను మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను. కొద్దిగా నూనె కూడా పీల్చుకోదు ఫ్రెండ్స్. ఉపవాసాలు ఉన్నప్పుడు నూనెతో తినలేము, ఎందుకంటే పిల్లలు దాహం అనేది ఎక్కువ వేసిద్ది కదా. నూనె అనేది అస్సలు పీల్చుకోదు. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇవి తీసేద్దాం. అంటే ఆమ్లెట్ మార్కో. ఇదిగోండి ఫ్రెండ్స్, బియ్యం పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వతో చేసిన బోండా రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూడండి, కొద్ది కూడా నూనె అనేది పీల్చుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా. అసలు ఎంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో మనం కొద్దిగా ఉల్లిపాయను కొద్దిగా చట్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి. గోధుమ పిండిను బియ్యం పిండితో బోండా ఇలా చేసుకోండి, చాలా బాగుండిద్ది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోవట్లేదు, చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంతే ఫ్రెండ్స్. అలా